నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, కర్మ సిద్ధాంతం ఉంది అని అంటా ఉంటారు. సో కొంతమంది మన చుట్టే ఉండి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కర్మ సిద్ధాంతం ఎలా రిటర్న్ అవుతుంది అంటారు? కర్మ అనేది ఎంత డేంజర్స్ ఉంటుందంటే చాలా స్ట్రిక్ట్ మాస్టర్ ఎలా ఉంటుందో అలా ఉంటారు. అంటే మనం తప్పు చేస్తే తప్పు అని చెప్పేస్తుంది. వాళ్ళు ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మిస్ చేస్తున్నారు, ఎవరు డిచ్ చేస్తున్నారు, ఎవరు అవాయిడ్ చేస్తున్నారో ఇవన్నీ వాళ్ళ లైఫ్లో తిరిగి వచ్చేస్తాయి. మనం అనుకుంటుంటాం మనం మోసం చేసేవాడు వాడు చాలా చూడు, మనం ముంచేసి వాడు ఇల్లు కట్టుకున్నాడు, మనం ముంచేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడట్లే, మనం ఇక్కడి నుంచి ఆలోచిస్తాం. ఒకవేళ మిమ్మల్ని చీట్ చేస్తే వాడికి అలానే చీట్ అవుతుంది కంపల్సరీ. ఒకవేళ వాడు చాలా తెలివైన వాడు మనీ పెట్టట్లే, చీట్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. వైఫ్ చీట్ చేస్తుంది, పిల్లలు చీట్ చేస్తారు, చదువుకోరు. అలాగా ఆయనకి ఏ రకంగా ఆయనకి దెబ్బ కొట్టాలో ఆ వర్షన్ ఆయనకి వెళ్తుంది. నాకు మనీ ఎక్కువ వాల్యూ లేకపోవచ్చు, నాకు ఉన్నాయి మనీ కాబట్టి మనీ 100 రూపాయలు 1,00,000 రూపాయలు నాకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కొంతమందికి ఒక హెల్త్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్, ఆ హెల్త్ రిలేటెడ్ కోసం లక్షలు ఖర్చు పెడతారు, దానికి దెబ్బ కొట్టేస్తుంది. ఈ మధ్య కాలంలో సార్ ఎక్కువ రిలేషన్షిప్ లో ఇలా జరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవ్ లో ఉన్న వాళ్ళు కానీ ఇలా చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రాపర్ గా చెప్పాలి అంటే కర్మ సిద్ధాంతం ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఏదైనా చెయ్యాలంటే నా యాక్టివిటీలో అత్యుత్తమైన క్లారిటీ ఉండాలి. నేను ఎందుకు డిచ్ చేస్తా? మ్యాక్సిమం చీట్ చేసేది మనీ కోసం. రిలేషన్షిప్స్లో నీకంటే బెటర్ వాడు దొరుకుతాడు అంటే ఈయన దగ్గర మనీ లేదు, టైంపాస్కి ఉందాం, పేరెంట్స్ ఇంకా ఒప్పుకోలేదు, ఇంకా పెళ్లి సంబంధాలు చూడట్లే కాబట్టి లెట్స్ స్టార్ట్ దిస్ రిలేషన్షిప్, ఇది బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే బ్రేక్ చేసుకెళ్ళిపోదాం, ఇనే వర్షన్లో ఉంటుంటారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది కాస్మిక్ ఎనర్జీ. కర్మ సిద్ధాంతం అనేది కాస్మిక్ ఎనర్జీ లెక్క ఉంటుంది. అంటే ఒక పూజారికి టికెట్ ఇచ్చి అర్చన చేయంటే మంత్రం చెప్తాం, ఆయన చెప్పాడా లేదా అనేది దేవుడికి ఆయనకే తెలుస్తుంది. కర్మ సిద్ధాంతం ఎలా తగులుతుందంటే, ఒకవేళ పూజలు నేను టికెట్ కట్ అయిన తర్వాత అది చేయకపోతే ఆ పర్సన్ని ఆ ఉన్న టెంపుల్ అనేది క్షీణించిపోతుంది. చూడకుండా ఉంటే ఈ కర్మ సిద్ధాంతం ఎక్కువ పనిచేస్తుందంట. అంటే నేను నిన్ను నమ్మాను, ఐ బిలీవ్ యూ, ఆ నమ్మకం ఉంది చేసా, అది ఫైర్ కింద ఫామ్ అయిపోతుంది. ఆ ఫైర్ ఎలా ఉంటుందంటే, మీకు సాక్షి గణపతి తెలుసా? టెంపుల్ ముందు ఆయన స్పెషాలిటీ ఏంటంటే, ఆయన కొంచెం బావి లోపల ఉంటాడు, మీరు దర్శనం చేసి ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి పార్ట్నర్షిప్ చేస్తున్నా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, లవ్ చేస్తున్నా అని నువ్వు సాక్షి కానీ ఆయన ముందు ప్రామిస్ చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిమెంట్. పొరపాటుగా దానికి అగెయిన్స్ట్ వెళ్తే లైఫ్ మొత్తం నాశనం చేస్తాడు. అంత హీఈస్ ఎలిబి అంటాం, అంటే ఆయన సాక్షిభూతంలా ఉంటాడు. ఏం చూడట్లే కదా, నేను ఇంకో రిలేషన్షిప్ పెట్టుకుంటా అంటే నీకు దెబ్బ కొట్టేస్తాడు. ఎలా దెబ్బ కొడతారంటే, మీరు ఏది గర్వంగా భావిస్తున్నారో అది మీ నుంచి తీసేస్తాడు. మీరు ఏది గొప్పగా చెప్పుకున్నారో, నేను తెల్లగా ఉన్నాను, నేను చాలా బాగా మాట్లాడుతాను, నాకు ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ అన్నదాన్ని అన్నీ తీసేస్తాడు అన్నమాట. మీకు లేకుండా మాట పడేస్తాడు. మీరు ఏది ఉన్నతంగా చూపిస్తున్నారో, ఏది నా దగ్గరే ఉందని భావిస్తున్నారో అది కట్ చేసేస్తాడు అన్నమాట. అందుకే కర్మ సిద్ధాంతం మీరు ఎంత చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అదే పద్ధతిగా వేరే వాళ్ళు కూడా మ్యాచ్ అయి ఉంటుందంట. ఇది మిమ్మల్ని ఎంత దారుణంగా వాచ్ చేస్తుందంటే, నేను అబద్ధాలు చెప్పను, పొరపాటుగా అనుకున్నారు వైఫ్కి, ప్రామిస్ చేశారు వైఫ్కి, అబద్ధాలు చెప్పకూడదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఏమవుతుందంటే, ఇది అబద్ధాలు స్మాల్ సమ్ అబద్ధాల వల్ల ఏం కాదు, ఇది లైఫ్లో కూడా ఆఫీస్ సార్కి బాస్కి ఏదో చెప్తుంటాడు, వేరే వాళ్ళకి ఏదో చెప్తుంటాడు చిన్న చిన్నది, అది చెప్పే కొద్దీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇది యాడ్ అయ్యి ప్రమోషన్ మిస్ అయిపోతుంది. వీడు అబద్ధాలు చెప్తాడు అని ఇంకో ఎంప్లాయీ మీ అబద్ధాన్ని ప్రూవ్ చేస్తాడు. సరే, ఇక్కడ జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కదా. జెన్యూన్ వల్ల అయ్యేది మీరు అన్నట్టు, కర్మ సిద్ధాంతంలో రాంగ్ చేసే వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తాయి, రైట్ చేసే వాళ్ళకు కూడా ఇదే ఎఫెక్ట్ వస్తుంది అంటారు. రైట్ చేసినా సరే బాధలో ఉంటారంటారు. కర్మ సిద్ధాంతం అలా ఉండదు. కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, నేను యాక్చువల్గా దొంగతనం చేయను, నేను బ్రైబ్ తీసుకోను, నేను లంచం తీసుకోను, అదే వేరే వాడైతే తీసుకున్నాడు కాబట్టి వాడు ఇల్లు కట్టాడు, సరే నువ్వు దొంగతనం చేయట్లేదు,
నువ్వు బిన్నాలను అయిపోవచ్చు కదా, ఎట్టస్టేజ్ కోట్లు వచ్చేస్తాయి. ఎందుకు అవ్వవు? నువ్వు అది చేస్తే దానికి కర్మ ఫలితం జైల్లో వేసి తొక్క తీస్తారు, అవునా కదా, ఉరిశిక్ష చేసేస్తారు. నువ్వు రిస్క్ చేసేవి దట్టు నెగిటివ్. దాన్ని రిస్క్ చేసే వాళ్ళకి చూడు అంత లక్షలు ఉన్నాయి, నేను చేయలేకపోతున్నాను అంటే అది నీ చాతకాంతనం కాదు, అది చెయ్యకూడదు అనే కాబట్టి నువ్వు చేయట్లేదు. అంతే తప్ప నేను చెయ్యట్లే బికాజ్ వాడు బాగా చేశాడు, మా నాన్న లంచం గవర్నమెంట్ ఆఫీసరు లంచం తీసుకోలే కాబట్టి ఇలా ఉన్నాను, లంచం తీసుకుంటే అంటే నీ ఇంటెన్షన్ లంచం తీసుకోవాలన్నా, నువ్వు చేసి చూడు, లంచం తీసుకుని చూడు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, నువ్వు సక్సెస్ అవ్వలేవు. లంచం తీసుకున్న, రాంగ్ యాక్టివిటీస్ చేసిన, వాడు పిండి వసూలు చేసిన ఆ అమౌంట్ నీకు బర్కత్ ఉండదు, నీకు సంతానం సరిగా కలగరు. ఇది ఎఫెక్ట్ కొట్టేస్తుంది కంపల్సరీ. ఇది కర్మ సిద్ధాంతం ఎంత డేంజర్స్ ఉంటుందంటే ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వదంట. వెంటనే చాలామంది కలియుగం వెంటనే రిజల్ట్ ఇస్తుంది కాదు, నిన్ను పైకి తీసుకెళ్ళి ఒక స్టేజ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేస్తుంది. అందుకే నీకు వాల్యూ తెలియాలి కదా. కొంతమందికి వాల్యూకి అర్థం అవ్వదు చెప్తే ఓకే నాన్న సెట్ చేసుకో. కొంతమందికి ఒకసారి 100 సార్లు 10 సార్లు 20 సార్లు చెప్తే కానీ కాదు. కొంతమందికి పనిష్మెంట్ అయితే తప్ప తెలియదు. వేలు పెట్టద్దు కాలుతుంది. పిల్లవాళ్ళు కంపల్సరీ చిన్నపిల్లలు చెక్ చేస్తుంటే కంపల్సరీ వేలు కాల్చుకుంటారు. అందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అలాగా ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉంటారు. కొంతమంది చెప్పిన జ్ఞానం ఎక్కదు. నాయనా పెద్దవాళ్ళని తిట్టకూడదు, కర్మ సిద్ధాంతం డిఫాల్ట్. వాళ్ళు మిస్టేక్స్ చేసి ఇంకా వాళ్ళే మాట్లాడకుండా వాళ్ళే అవాయిడ్ చేస్తూ ఇలా చాలామంది ఉన్నారు. పేరెంట్స్తో మాట్లాడరు. నువ్వు అంటే నేను బిజినెస్ పెడతాను, నువ్వు ఇవ్వలే, నువ్వు ఎవరికో మనీ ఇచ్చావు, నాకు ఇవ్వలేదు, నువ్వు ఎంత దారుణంగా బిహేవ్ చేసావు, అది అమౌంట్ వాళ్ళదేమో తెలియదు. ఇలాగా వర్షన్స్ ఉంటాయి, మల్టీ వర్షన్స్ ఉంటాయి. ఒక వర్షన్ డైరెక్ట్ చేసి అనలేము. కొంతమంది చెప్తుంటారు చూడు నేను ఇచ్చిన ఐడియాతో వాడు ఎదిగిపోయాడు, అది నిజంగా నీ ఐడియానా, నువ్వు మళ్ళీ ఇది షో ఆఫ్ చేస్తున్నావా? నీ వర్చ్యూస్ చాలా బాగుంటే, నీ కెపాసిటీ బాగుంటే, నీ క్వాలిఫికేషన్ బాగుంటే, నీ ఆలోచన శక్తి బాగుంటే, నీ గమనం, నీ అనుకున్న థాట్ ప్రాసెస్ని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ నీకుంటే వేరే వాళ్ళు నిన్ను తట్టుకోలేరు. సూర్యుడిని ఆపలేవు. క్లారిటీ ఉన్నవాడిని నువ్వు ఆపలేవు. నాలెడ్జ్ ఉన్నవాడిని నువ్వు కవర్ చేయలేవు. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది స్కిల్ సెట్. కొంతవరకు మేనేజ్ చేసుకోగలుగుతావు. నేను అనర్గళంగా ఒక టాపిక్ ఇస్తే మాట్లాడగలుగుతాను, నా కెపాసిటీ ఉందనుకోండి, ప్రూవ్ చేయడానికి 2-3 క్వశ్చన్స్ వేస్తే బయటపడిపోతాయి. నువ్వు ఏదో ఎగ్జామ్ రాసావు, నేను చాలా బాగా రాస్తానండి, యాక్చువల్గా తప్పు రాంగ్ కరెక్ట్ చేశారంట, మళ్ళీ రాయి, సేమ్ అంతే వస్తాయి. నువ్వు కవర్ చేసుకోవద్దు. ఎప్పుడైనా తప్పుల్ని కవర్ చేసుకుంటూ ఉండవు. తప్పులు చేయి, ఒకటే తప్పు రిపీట్ చేయద్దు. తప్పులు చేయాలి, అప్పుడే మనం నేర్చుకుంటాం. ఒకటే తప్పు రిపీట్ చేస్తున్నావా, నువ్వు ఫేక్ చేస్తున్నావు. అబ్బాయి ఇది మిస్టేక్ అయింది, మళ్ళీ రిపీట్ చేయి, కొత్త తప్పులు చేయి. నువ్వు ఓ స్టేజ్ తర్వాత తప్పులు చేయడానికి ఉండదు. ఎందుకంటే నీ సమాజంలో నీ ఉనికి ఒక లిమిట్ వరకే ఉంటుంది. నీకు సడన్గా యూ కెనాట్ గో అండ్ మీట్ ప్రైమ్ మినిస్టర్, అంత అవకాశం లేదు, లెవెల్ లేదు నీకు. రానియర్ గురు, నీకున్న సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, సెట్ ఆఫ్ రిలేటివ్స్లోనే నువ్వు ఎందుకు ఇంత డ్రామాలు ఆడుతున్నావు? ఏం రాదు, మళ్ళీ వచ్చేస్తుందా, ఏం రాసేసుకోండి. వాడు చేసేసి 50 లక్షలు సంపాదించాడు, కరెక్ట్గా అడుక్కోండి, ₹1,00,00,000 అప్పు ఉంటాయి. ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని తిండి తినలేడు, వాడికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, షుగర్ వచ్చేస్తుంటుంది, అన్ని బీపీ షుగర్ లేనిపోని రోగాలు వచ్చేస్తాయి. ఇంకెందుకు బతుకు? కర్మ సిద్ధాంతం నీకు క్లారిటీ చూపించేస్తుంది. ఎంత క్లియర్గా చూపిస్తుందంటే నువ్వు దానికి ఎవిడెంట్గా ఎగ్జాంపుల్ చెప్పచ్చు అన్నమాట. కొంచెం దేర్ అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ మంచిగా సాలిడ్ మూవీ చూపించేస్తుంది. అదే టైంకి గ్రహం 7.5 కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, పిప్పి చేసేసి ఉతికి ఆరేసేసి మొత్తం ఎనర్జీని జీరో చేసేసి నీ పొగరుని విరిచేసి కరిచేసి నమిలేసి ఉమ్మేస్తుంది అన్నమాట. అంటే నీ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు? వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. మా తాత ఎప్పుడు చచ్చిపోతారు సార్, ఆస్తి వచ్చేది. ఎందుకు? ప్రేమతో ఉండాలి కదా. తాత అంటే ఎంత క్లోజ్. తాత ఎప్పుడు చచ్చిపోతారు, పైసలు వస్తాయి సార్, ఇన్ని కోట్లు వచ్చే ఉన్నాయి సార్, ఇవ్వట్లే సార్, సతాయించేస్తున్నాడు సార్. రెస్టారెంట్ ఉంది సార్, పెద్ద రెస్టారెంట్, కోట్ల ఆస్తి సార్, ఆ ప్రాపర్టీ రెనోవేట్ చేయాలి సార్, బాగాలేదు సార్, స్మెల్ వస్తుంది. వాస్తు చెక్ చేసిన ఏదో చేస్తే అక్కడి నుంచి కొన్ని లక్షల ఎలకలు వచ్చేసాయి బయటికి. వాళ్ళు రెనోవేట్ చేద్దాం. అలాగా ప్రతి ఒక్క వర్షన్ని తిట్టుకుంటూ చేసుకుంటూ పెద్దవాళ్ళు అన్నీ ఉన్నారు, పిల్లలు అలా ఉన్నారు. నువ్వు ఒక స్టేజ్ తర్వాత నువ్వు దార్కార్ కాదు, నువ్వు అప్పుడెప్పుడో పెద్ద తోపు, చాలా గ్రేట్ వర్షన్, నువ్వు చాలా అందరు అప్రిషియేట్ చేసేవారు. అప్పుడు నువ్వు రాగానే అందరూ భయపడేవారు, వెంటనే షూస్ సెట్ చేసేవారు, పాలిష్ చేసి ఇచ్చేవారు,
అన్ని రెడీ మీల్స్ ఉండేవి, వేడివేడిగా ఉండి ఇప్పుడు ఉండట్లే. అంటే అర్థం ఏంటి? అప్పుడు ఎరా అయిపోయింది ఇది. నువ్వు అదే కంటిన్యూ చేయాలని కుదరదు. అప్పుడు నువ్వు ఒక పనివాడిని పెట్టుకొని వాడితో రెస్పెక్ట్గా చేయించుకోవాలి తప్ప మళ్ళీ డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే గోల వెళ్ళిపోతే బాగుండని తిట్టుకోకూడదు. వెంటనే కర్మ సిద్ధాంతం నువ్వు ఏది చేస్తావు అది నీకు ఇచ్చేస్తుంది. ఒక రోజులు అటు ఒక రోజు ఇటు ఉంటుంది అంతే. వాడు పొరపాటుగా దేవుడు పూజ చేస్తున్నాడేమో, పొరపాటుగా వాళ్ళ మదర్కి ఏదో సేవ చేస్తున్నాడు కాబట్టి ఆ కొంచెం ప్రొడక్షన్ జోన్లో ఉంటావు. నీకు దెబ్బ పడాలంటే ఇది దూరం అవుతారు. మీ అమ్మ కొన్ని రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుంది, మీ అమ్మ కొంచెం సిక్ అయ్యి ఎక్కడో అడ్మిట్ అవుతుంది, మీ అమ్మని కలవ్వు, మీ అమ్మ వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్తుంది, నీకు దూరం అయిపోతుంది. దేవుడు జ్ఞానం ఉండదు. వైఫ్ని పట్టించుకో, దొరికావు, కర్మకి దొరికావు, నీకు వెంటనే విత్ ఇన్ నో టైం, అంటే ఆలోచనా శక్తి ఇవ్వకుండా యాక్సిడెంట్ అయిపోతుంది. నీకు ఏది చూసుకున్నావు, నీ పెద్ద కారా, నీ ఫేవరెటా, ఇన్సూరెన్స్ రాద్దానికి. అలాగా ఇన్సూరెన్స్లో ఏదో చిన్న మిస్టేక్ చేసావు, రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చావు, గాన్. హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, దాంట్లో నేను మందు తాగను అని మెన్షన్ చేసావు, యాక్చువల్ స్టార్ట్ చేసావు, రిజెక్ట్ అయిపోతుంది. అలాగ దెబ్బ ఎలా కొడుతుందంటే కోరుకోలేమన్నమాట. కోరుకోకుండా కోలుకోలేకుండా కొడుతుంది దెబ్బ. అందుకే కర్మ సిద్ధాంతం మ్యాండేట్గా అది ఒక షాడో లాగా ఉంటుందన్నమాట, అది బయట కనిపించదు. అంటే వర్చ్యూస్, ఫియర్ ఉంటే మంచిది. మీరు అందుకే కొంచెం భక్తి ఉండండి, కొంచెం పూజ చేసుకోండి, పెద్దవాళ్ళు దండం పెట్టండి, ఊరికే కాదు కదా. ఇవి ఉంటే అవి రాకుండా ఉంటాయి, నువ్వు మంచిగా చేస్తావు. చెడు చేయడానికి థాట్ రాగానే ఎందుకులే అని అట్లీస్ట్ ఆపడానికి ఉంటుంది. ఇది పాటించడానికి ప్లాన్ చేయండి, థాట్ పెట్టండి, పెడితే బెటర్ వర్షన్ ఉంటుంది. ఓకే సార్, కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ.